నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, కోరికలు కళ్ళల్లేని గుర్రాల్లాంటివి. తీరు తెన్ను లేకుండా ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుతూ ఉంటాయి. మనిషి తాను పుట్టినప్పటి నుండి తన అవసరాలు ఎలా తీరుతాయో అని ఆందోళన చెందుతూనే ఉంటాడు. ఈ అవసరాలకి హద్దు పద్దు ఏమీ ఉండదు. మన అవసరాలు మన వయసుతో పాటు విస్తరిస్తూ పోతాయి. ఒక అవసరం తీరగానే మరో అవసరం, దాని వెన్నంటి ఆ అవసరాన్ని మనం తీర్చుకోగలమా లేమా అనే సందేహాలు, ఆందోళనలు తీరకపోతే దుఃఖం వస్తాయి. మన వద్ద ఉన్న వాటితో తృప్తి పడకుండా మన వద్ద లేని వాటి కోసం అర్రులు చాచటమే తృష్ణ. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతర్మ. మన సొగసు చూడతర్మలో ఎంతో మంది సఖులు పార్టిసిపేట్ చేసి వాళ్ళు అనుకున్న న్యూ లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయి వెళ్తున్నారు. అండ్ అలానే ఈరోజు మనకు ఒక సఖి కాల్ చేశారు. తన పేరు ప్రియా. మరి ప్రియా ఎలాంటి లుక్ ని కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రియా. హాయ్ సంయుక్త. సో మరి మీరు కాల్ చేశారు మా ప్రోగ్రామ్ చూసి. మీరు ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను హోమ్లీగా ట్రెడిషనల్గా ఉంటాను. సో నేను ఇప్పుడు ట్రెండీగా మారాలని అనుకుంటున్నాను. ఓకే, మీరు ట్రెడిషనల్ లుక్ లో ఉంటారు కాబట్టి కొంచెం ట్రెండీగా మారాలనుకుంటున్నారు. ఓకే ప్రియా, మరి మీరు అనుకుంటున్న లుక్ కోసం మనం వచ్చేసాం కుకట్పల్లిలో ఉన్న వైబ్స్ బ్యూటీ పార్లర్ కి. సో మరి మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ అనురాధ గారు ఉన్నారు. మరి అనురాధ గారిని అడిగి మీకు ఎలాంటి లుక్ సూట్ అవుతుందో, ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఓకే ఓకే. హాయ్ అనురాధ గారు. హాయ్ సమర్థ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. అండ్ దీని పేరు వచ్చేసి ప్రియా. హాయ్ మేడం. సో ప్రియా ఏంటంటే తను ట్రెడిషనల్ లుక్ లో ఉంటాను, ఎప్పుడు నాకు కొంచెం ట్రెండీ లుక్ కావాలి అని కోరుకుంటున్నాను. సో మరి మీరు తనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? దానికి వచ్చేదానికి ఫేస్ మొత్తం ట్యాన్ ఉందండి, ప్లస్ హెయిర్ వచ్చేదానికి స్ప్లిట్ ఎండ్ ఉంది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. స్ప్లిట్ ఎండ్స్ అండ్ హెయిర్ బాగా రఫ్ ఉందన్నమాట. మేకప్లో కవర్ చేయొచ్చు. సో మరి తనకి ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది? కర్లింగ్ హెయిర్ కాబట్టి స్ట్రైట్ హెయిర్ కట్ చేసి స్ట్రైట్గా బ్లో డ్రైర్ అది చేస్తే బాగుంటుంది. ఓకే, మరి అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేదానికి క్లీన్జింగ్ మిల్తో క్లీన్ చేయాలన్నమాట. చక్కగా ఫేస్ క్లీన్ చేసేయాలి. ఓకే, మరి చక్కగా ఫేస్ క్లీన్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? నెక్స్ట్ ఏం చేయాలి? హోల్స్ అనేది ఓపెన్ అయ్యి మేకప్ ఫ్రెష్గా ఉండడానికి ఐస్ క్యూబ్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఐస్ క్యూబ్ పెట్టడం వల్ల స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అయ్యి మేకప్ అనేది స్కిన్కి కరెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే ఓకే. ఐస్ క్యూబ్ అయిపోయిన తర్వాత క్లీన్. ఈ ఐస్ క్యూబ్ అనేది ఎంత టైం వరకు? 2 minutes. 2 minutes జస్ట్ లైట్ మసాజ్ చేసినట్టు క్యూబ్ తో చేయాలి. సో ఇలా దీనికి స్కిన్ ప్రాబ్లం ఉంది, ట్యానింగ్ ఉంది, ఇంకా అలానే డార్క్ సర్కిల్స్ ఉన్నాయని అన్నారు కదా. సో ఇంట్లో హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? డార్క్ సర్కిల్కి వచ్చేసరికి మీకు టీ డికాషన్ ఉంటుంది కదా, ఎక్కువ పౌడర్ వేయాలండి. అది వడగట్టి చల్లారిన తర్వాత డికాషన్లో కాటన్ ముంచేసి ఐ మీద పెట్టుకోవాలి. ఓకే, ఆ డికాషన్లో కాటన్ ముంచుకొని ఐ మీద పెట్టుకోవాలి. లేదంటే బనానా స్లైస్ పెట్టచ్చు. కీరా ఆలు కామను. మంచి టిప్ చెప్పారండి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? ఇది వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ మేకప్ అంటారండి. ఫౌండేషన్ నార్మల్ మేకప్ కాదు, సినీ మేకప్ వాటర్ ప్రూఫ్ మేకప్ అంటారు. ఫౌండేషన్ మేకప్ వచ్చేసరికి మీకు స్వెట్టింగ్తో పాటు వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి మనం ఐస్ క్యూబ్ కూడా పెట్టాం కాబట్టి స్కిన్కి కరెక్ట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది మీకు. ఓకే ఓకే. దానికి ఇక్కడ ఎక్కువ ట్యాన్ ఉంది కాబట్టి దాని ప్రకారం స్కిన్ టోన్ చూసుకోవాలి. పౌడర్ వేయటం అయిపోయింది. ఇప్పుడు ఐ షేడ్ వేసుకోవాలి. మనం ఐ మేకప్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ పెట్టాలి. ఓకే, లిప్స్కి చేసుకోవాలి. ఓకే, మరి ఈ లైనర్ వేస్తున్నాం కదండి. యాక్చువల్గా లిప్స్టిక్ కలర్కి లైనర్ కలర్కి
ఏమైనా డిఫరెన్స్ ఉండాలంటే లైనర్ డార్క్ కలర్, లిప్స్టిక్ లైట్ అలా ఏమైనా ఉండాలా? అవునండి, కంపల్సరీ అది కేర్ తీసుకోవాలి. ఫస్ట్ అవుట్ లైన్ వచ్చేసరికి డార్క్ తీసుకోవాలి మీరు, అప్పుడే మీకు నీట్గా లైన్ కనిపిస్తుంది. ఓకే, లిప్స్టిక్ కంప్లీట్ అయిపోయిందా అండి? అవునండి, అయిపోయిందండి. ఇప్పుడు లైట్గా బ్లషర్ వేసుకున్నాం. ఇప్పుడు కూడా హెవీగా వేసుకోవద్దు, బ్లషర్ వచ్చేదానికి న్యాచురల్ లుక్ రావాలి కదా, ఇది న్యాచురల్ మేకప్ కాబట్టి. ఫేస్కి మొత్తం మేకప్ అయిపోయింది. ఇప్పుడు హెయిర్కి చేస్తాం అనమాట. మేకప్ పార్ట్ మొత్తం అయిపోయింది, ఫేషియల్ పార్ట్ మట్టుకు అయింది అనమాట. సో ఇప్పుడు హెయిర్ చేయాలన్నమాట. హాయ్ ఉమేష్ గారు. హాయ్. సో తిను ప్రియా, మేక్ ఓవర్ అయిపోయింది, అంటే మేకప్ అయిపోయింది ఫేస్ కి తగ్గట్టు. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ సెగ్మెంట్ కి వచ్చామన్నా. ఓకే, మరి తన హెయిర్ కి తగ్గట్టు, తన ఫేస్ కి తగ్గట్టు ఎలాంటి హెయిర్ స్టైల్ సజెస్ట్ చేస్తారు? మేము తన హెయిర్ కి తగ్గట్టు అయితే స్ట్రైట్ చేయాలనుకుంటున్నాను. సో అండ్ అలానే తన హెయిర్ కి సంబంధించి లైక్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి అన్నారు ఫస్ట్ అనురాధ గారు చూసి. సో స్ప్లిట్ ఎండ్స్ కి సంబంధించి మాకు ఏమైనా హోమ్ రెమెడీ చెప్తారా? ఓకే మ్యామ్, నైట్ పూట వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ నైట్లో మిక్స్ చేసుకొని కొంచెం వార్మ్ చేసుకొని స్కాల్ప్ అప్లై చేసుకొని ఫుల్ హెయిర్కి అప్లై చేసుకొని బెటర్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన హెయిర్ స్టైల్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో మీకు హెయిర్ స్టైల్ అయిపోయింది, ఎలా ఉంది చెప్పు. వావ్, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంటే ముందున్న ప్రియాకి ఇప్పుడున్న ప్రియాకి చాలా డిఫరెన్స్ వస్తుందని అది మీకు కూడా తెలిసిందే. మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. సో దీనికి తగ్గట్టు పర్ఫెక్ట్ డ్రెస్ వేస్తే మాత్రం ప్రియా సూపర్. ఇంత మంచి హెయిర్ స్టైల్, అంటే తనకి సూట్ అయ్యేటువంటి హెయిర్ స్టైల్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అండ్ ప్రియా, మరి నెక్స్ట్ కాస్ట్యూమ్ చేంజ్ రెడీయా మీరు? ఓకే, డ్రెస్ చేంజ్. సంయుక్త, తనది మేకప్ అయిపోయింది, డ్రెస్సింగ్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది. మీరు అనుకునే చేంజ్ వచ్చిందా తనలో? నిజంగా అండి, ట్రెమెండస్ చేంజ్ కనిపిస్తుంది. ఫస్ట్ తను అనుకున్న ట్రెడిషనల్గా ఉంటాను, ట్రెండీ లుక్ కావాలి అని చెప్పింది కాబట్టి సో అలానే చక్కగా ట్రెండీగా కనిపిస్తున్నారు. తనకి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కానీ ఈవెన్ కాస్ట్యూమ్స్ అవనివ్వండి సూపర్గా ఉంది. తను అనుకున్న లుక్ తెప్పించినందుకు నిజంగా మీకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే ప్రియా, మరి మీరు చెప్పండి, మీరు అనుకున్న లుక్ వచ్చిందా లేదా? చాలా బాగా లుక్ ఇచ్చారండి, చాలా నచ్చింది. హెయిర్ స్టైల్ మొత్తం చాలా బాగుంది. మీరు ట్రెండీగా కావాలి అనుకున్నారు, సో అలానే మరీ హెవీ కాకుండా చక్కగా చాలా లైట్ మేకప్ ఇస్తే కూడా చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారండి, చాలా బాగుంది. సకులు, ఈరోజు ప్రియా తన న్యూ లుక్ ని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా చూడటమే కాకుండా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక మీరు చేయవలసిందల్లా మా ఫోన్ నెంబర్ కి కాల్ చేయడమే. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాటి సొగసు చూడతరమా. మరో వండర్ఫుల్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.